సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నువ్వు కోల్పోయింది తిరిగి పొందే అదృష్టం చూసిన క్షణమే హనుమంతుడిని తాకమ్మా. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశం ప్రతి ఒక్కరూ విన్న తర్వాత అర్థం చేసుకుని బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో దానిని మీ జీవితంలో ప్రయత్నించి చూడాలి. అప్పుడే బాబాగారు చెప్పినట్టు నడుచుకున్న వారికి వారి జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. మరి ఈరోజు బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ అంటూ రాస్తున్న హనుమంతుడిని తాకి చూద్దాం. తక్షణమే వారి జీవితంలో కోల్పోయింది తిరిగి పొందే అదృష్టం దక్కుతుంది. మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ సందేశం ద్వారా ఒక్కసారి విని తెలుసుకుందాం. తల్లి, అనుక్షణం రామభజన చేసుకునే అంజన్నని తాకావు. ఈరోజు నీకొక గొప్ప సందేశాన్ని అందిస్తున్నాను. తల్లి, నువ్వు కోల్పోయింది తిరిగి పొందే అదృష్టాన్ని కల్పిస్తున్నాను. ఈరోజు ఈ సాయి చెప్పినట్టుగా విని అర్థం చేసుకుని ఆచరించమ్మా. జీవితంలో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది దక్కేలా నేను చేస్తాను. నీ మనసులో ఎలాంటి కల్మషము లేనంత వరకు నువ్వు ఎప్పుడూ కూడా ముందంజులోనే ఉంటావు. నువ్వు ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడాలి. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మాట్లాడి వెనకాల చేదుగా మాట్లాడతారు. అలాంటి వారిని ఎప్పుడూ నమ్మవద్దు. నువ్వు లెక్కబెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత దాని వర్షం అంటారు. నువ్వు చక్కబెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు, ఆ తర్వాత దాన్ని కష్టం అంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకులు ఎన్నని కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడవనేది ముఖ్యం. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం ముందుకు సాగడమే నీ ప్రయాణం కావాలి. అంతేకాని సమస్యను చూసి బాధపడుతూ కూర్చుంటే అవి నీకు ఇంకా పెద్దదిగా కనిపిస్తాయి. కష్టం కన్నీళ్ళనే కాదు, కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యం, నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది. నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది. అందుకే కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించాలి. దానివల్ల నువ్వు ఎన్నో నేర్చుకోగలుగుతావు. నీ జీవితం చక్కబెట్టుకోగలుగుతావు. నీకు ఎన్నో అనుభవాలు కలుగుతాయి. ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. దానివల్ల నువ్వు నీ జీవితాన్ని సంతోషమయం చేసుకోవచ్చు. ఒక స్నేహం నీతో తన బాధను పంచుకుందంటే నిన్ను నమ్మిందని, నువ్వు ప్రత్యేకమని అర్థం. ఆ విషయం నీలోనే దాచుకున్నావంటే ఆ స్నేహానికి నువ్వు విలువ ఇచ్చావని, నీకెంతో కావలసినదని అర్థం చేసుకోవాలి. తల్లి, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే నీకు అలాగే కనిపిస్తారు. మన జీవితంలోకి ఎంతోమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని, అన్నింటికి నేనున్నానని నువ్వు ముందుకు వెళ్ళు అని ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పటికీ మరిచిపోకూడదు. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టమే. కానీ అందులో నువ్వు మంచి అనుభవం నేర్చుకోగలుగుతావు. నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. ఇది కాలం. ప్రతిదీ మనం కాలానికే వదిలేయాలి. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. మనం అలాంటి పరిస్థితిలో ఉంటే ముందు నువ్వు నేర్చుకోవాల్సింది మంచి గుణపాఠం. అసలు నువ్వంటే ఏంటి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఏ విధంగా చూస్తున్నారు అన్నది ముఖ్యం. అలాంటి వారి పట్ల నువ్వు ఏ విధంగా ఉన్నావు, వారు నిన్ను ఎంత గౌరవంగా చూస్తున్నారు, ఇవన్నీ నువ్వు గమనించాలి. తల్లి, ఒక చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి పూలు పూస్తుంది, పళ్ళు కాస్తుంది, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా
కష్టాలు కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది జరిగినా తడబడకుండా స్థిరంగా నిలబడడం నేర్చుకోవాలి. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఎప్పుడైతే మనం గుండె బలంతో నిబ్బరంగా వచ్చిన కష్టాన్ని అణుచుకొని దానిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అర్థం చేసుకొని ముందుకు సాగడమే ప్రయాణం. జీవితంలో అది నువ్వు నేర్చుకోగలిగితే నీ జీవితంలో కూడా ఎంతో సంతోషకరమైన జీవితం కనిపిస్తుంది. తల్లి, అరుపులు గెలుపులవ్వవు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం. నువ్వు అరుస్తున్నావని చెప్పి గెలుపు పొందుతావని విర్రవీగకూడదు. అదే నువ్వు మౌనంగా ఉన్నావని ఓటమిని ఒప్పుకోకూడదు. సమయాన్ని బట్టి నువ్వు మారుతూ ఉండాలి. అప్పుడే నీ జీవితంలో గెలుపు ఓటమిలకు అనుగుణంగా నువ్వు మార్చుకోగలుగుతున్నావు అన్న శక్తిని నువ్వు గుర్తు చేసుకోగలుగుతావు. తల్లి, బంధం విలువ తెలియని వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని వదులుకునే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవ్వరూ ఉండరు. జీవితంలో నువ్వు ఇలాంటి పాఠాలు ఇంకా చాలా నేర్చుకోవాలి. కొంతమంది మన చుట్టూ చేరి సూటిపోటి మాటలతో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలానే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుండేలా చేయడానికే. కొన్ని బంధాలు మనల్ని ఎదిరించవచ్చు, బాధ పెట్టవచ్చు. అవి మన జీవితంలో మంచి జరగడం కోసమో, లేదా మనం ఒక స్థాయిలో ఉంటే వారు చూడాలని ఆశపడుతున్నారేమో. మరి అలాంటి వారిని ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి చూడు. వారు ఎందుకోసం చెబుతున్నారు? నీ మంచి కోసం చెప్పినట్లయితే వాటిని ఒక పాజిటివ్గా ఆలోచించి అర్థం చేసుకొని స్వీకరించు. భూమిపై ఉండే ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది. కేవలం మనిషికి మాత్రమే ప్రాణంతో పాటు మనసు కూడా ఉంటుంది. మనసును కోసి మాటలతో హింసించి బ్రతికుండగానే ప్రాణం చచ్చిపోయేలా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది, మనిషిగా ఎందుకు ప్రాణం పోసుకున్నానా అని. అలాంటి మాటలు అన్నప్పుడు నువ్వు కాస్త మౌనంగా ఉండి, బాధ కలిగిన సంతోషం కలిగిన మనల్ని మనం కౌగిలించుకోలేం కదా, మన భుజాల మీద పడి మనం ఏడవలేం కదా. మరి మన అనేవారు ఉండాలి. అందుకే ఆత్మీయుల్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఇది నా భవిష్యత్తు కోసం వారు చెప్పారు అని నువ్వు అర్థం చేసుకోగలిగితే అక్కడ ఏ సమస్య ఉండదు. ఎత్తైన వాటి మీద కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువలను పెంచుతాయి, ఎత్తైన శిఖరాలు కాదు. మరి నువ్వు ఏ స్థాయిని ఊహించుకోవాలనుకుంటున్నావో అది నీకే వదిలేస్తున్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో హనుమంతుడిని తాకావు. ఇక్కడ హనుమంతుడు కూర్చుని శ్రీరామ జపం చేస్తూ రాస్తున్నాడు. మరి అంత గొప్ప మనసున్న హనుమంతుడు ఎప్పుడు శ్రీరామునికి దాసోహుడే. మనం కూడా ఎప్పుడు భగవంతుని పట్ల దాసోహులైతే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఎప్పుడు మనం ఏదో ఒక కోరికతో బాధపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం కోరికలను అణుచుకొని ఏది అవసరం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నా దగ్గర ఉందో అది ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళకుండా నాతో ఉన్నవాళ్ళు నాతో ఉండి నా చుట్టూ ఏం జరుగుతున్నా నేను పట్టించుకోకుండా నేను ఎప్పుడు మంచి సన్మార్గంలో నడవాలని, ఎప్పుడు నా దైవం నాకు తోడుండాలని నువ్వు కోరుకుంటావో ఖచ్చితంగా ఆ దైవం నీ వెన్నంటే ఉండి నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏ గురువుతో అయితే ఆరాధిస్తావో ఆ గురువు నీ ముందే కూర్చొని నువ్వు ఏ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దడానికి హితబోధన చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం మనుషుల తీరు ఎలా ఉందంటే పక్కవాడిని ఆవగింజంతా ఆదుకోరు, కానీ గుమ్మడికాయంత సలహాలు నీతులు మాత్రం చెప్పడానికి ముందుంటారు. మరి ఆ నీతులు సలహాలు చెప్పడమే కాదు, మన జీవితంలో వాటిని పాటించిన తర్వాత ఇతరులకు చెప్పితే అది మంచి జరుగుతుంది. మనం ఎప్పుడైతే నీతి వాక్యాలు మాట్లాడతామో ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. మనిషి దగ్గర డబ్బు, స్వార్థం,
అహంభావం అనేది ఎంతైనా పెరగొచ్చు, కానీ ఎదుటివారిని చులకన తక్కువ చేసే గుణం మాత్రం పెరగకూడదు. అది మనల్నే దహించవేస్తుంది. కొంతమంది సహాయం చేస్తున్నట్టు చూపించుకుంటారు, ఆ సహాయం ఎంతోమందికి చేసినట్లు ప్రశంసలు పొందుతూ ఉంటారు. అలాంటివి ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. మనకు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఎదుటివానికి తెగనీతులు చెబుతూ ఉంటాం, ఎందుకంటే వానికి ఎదిరించే ధైర్యం లేక మన స్థాయిని ఢీకొట్టలేడనే ధీమాతో ప్రతి ఒక్కరూ ఇలాంటి నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. ముందు వాటిని నువ్వు పాటిస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. తల్లి, భగవంతుని పట్ల ఎప్పుడు కృపగా ఉండు. ఆ భగవంతుడు నిన్ను ఎల్లకాలం రక్షిస్తూ ఉంటాడు. నువ్వు ఈ సాయిని నమ్ముకున్నావు, సాయి చెప్పే మాటలు వింటూ ఉంటావు. ఈరోజు నా బిడ్డ నా కోసం నేను చెప్పినట్టుగా హనుమంతుడిని తాకింది. ఈరోజు హనుమంతుడిని తాకిన వారందరూ నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం ఒకటి చెప్తాను, అది అర్థం చేసుకొని ప్రతిరోజు హనుమంతుడు ఇచ్చే ధైర్యాన్ని నువ్వు చూసి తట్టుకోలేవు. ఆయనని నమ్ముకుంటే ఎంత శక్తినైనా సరే ప్రసాదించగలడు. మరి నీ కోసం ఒక శ్లోకాన్ని అందిస్తాను తల్లి. దానిని ప్రతి నిత్యం మనసులో దాచుకొని ఒక్కసారైనా పలుకుతూ ఉండు. ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. ఆ అంజన్న అభయం నీ మీద ఉంటుంది. మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు, మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు. మధ్యలో బ్రతికే సమయాన్ని సక్రమంగా బ్రతికి మన గురించి అందరికీ తెలిసేలా చేసుకోవడమే మానవుని యొక్క లక్షణం. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు తల్లి. బంధం అంటే మాట్లాడితే సంతోషం, కోప్పడితే భయం కలగాలి. అంతేకాని బంధాలలో కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టుకొని వారిని నమ్మకుండా జీవితంలో లేనిపోని సమస్యలను సృష్టించుకుంటే అది నీకే నష్టం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించు. అలాంటి వారు నీ చుట్టూ ఉంటే ముందు మౌనంగా ఉండు. ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు. అన్నీ ఉన్నాయని అహంకారం కూడా ఉండకూడదు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవుడి దగ్గరికో లేక శ్మశానానికో అని. మరి సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో, సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పవుతుంది. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ఈ రెండు విషయాలు నువ్వెవరు అనేది అందరికీ తెలిసేలా చేస్తుంది. విజయాల నుండి వినయాన్ని, అపజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడే జీవితంలో ఉన్నతంగా ఎదగగలడు. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకుంటే నీ జీవితమే మారుతుంది. తల్లి, జీవితంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది నిజమైన ఆనందం. మనం పోయాక ఎలాగో అందరినీ బాధ పెడతాం. బ్రతికుండి అదే పని చేస్తే మన చావుకి బ్రతుక్కి తేడా ఉండదు. మన వల్ల ఎవరూ సంతోషంగా లేకపోయినా పర్లేదు, కనీసం ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉంటే చాలు. నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైకులలో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతకరు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. అలాంటి మనస్తత్వం నా బిడ్డలకు ఉంటే నేనెంతగానో సంతోషిస్తాను. తల్లి, నేనెవరితోనూ సరిగ్గా మాట్లాడకపోతే నాకు పగరు అనుకుంటారేమో. నా మనసుకి ఎన్ని గాయాలయ్యాయో అది నాకు మాత్రమే తెలుసు బాబా. మౌనంగా ఉన్న ప్రతి మనిషి వెనుక ఏదో తెలియని బాధ ఉంటుందని గ్రహిస్తే చాలు అని నువ్వు నీ మనసులో చెప్పుకుంటున్నావు కదా. మరి నీ సమస్యకు తగిన పరిష్కారం నా దగ్గరే ఉంది. నువ్వు మౌనంగా ఉన్నావని ఎవ్వరూ నీ దగ్గర వచ్చి నానా మాటలు అనరు. అలాగని ఎన్ని మాటలన్నా సరే అవి తిరిగి నీకు గుచ్చుకోవు. నువ్వు తిరిగి అన్నంత వరకు అవి నీ మనసుకు పట్టించుకోకూడదు. ఎవరు నీ గురించి ఏమనుకున్నా వదిలేసేయాలి. కానీ నీ వ్యక్తిత్వాన్నే వేలెత్తి చూపితే మాత్రం ఊరుకోవద్దు. నేనే ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించే వ్యక్తిత్వాలు ఎవరికీ లేవిక్కడ. అది గుర్తించుకుంటే మంచిదవుతుంది. తల్లి, ఒకరికి నమ్మకం ఇవ్వడం చాలా కష్టం. ఇచ్చిన నమ్మకాన్ని కడవరకు నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కానీ మోసం చేసేవాడికి మొదటిది చాలా సులువు, ఇంకా ఆ రెండో దానితో అసలు వాడికి పనే ఉండదు. మరి మనిషి ఏ విధంగా బ్రతికితే
తన జీవితం ఆ విధంగానే ముగిసిపోతుంది. డబ్బు, హోదా చూసి పుట్టే స్నేహమైన బంధమైనా సరే అవి ఉన్నంత వరకే ఉంటాయి. నిన్ను నీ వ్యక్తిత్వాన్ని చూసి దరిచేరే స్నేహమైన బంధమైన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నిన్ను విడిచిపోవు, నిన్ను బాధ పెట్టవు కూడా. అలాంటి బంధుత్వాలు నీ దగ్గర ఉంటే వాటిని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని అందించారండి. అలాగే బాబాగారు మనందరినీ చూసిన వెంటనే హనుమంతుడిని తాకమని చెప్పారు బాబాగారు. మరి ఎందుకు చెప్పారు? అసలు హనుమంతుడిని తాకితే ఏమవుతుంది? ఈ శనివారం నాడు శ్రీరాముని చిత్రం, శ్రీరాముని పటం చూస్తూ లేదా శ్రీరాముని జపం చేస్తూ హనుమంతుడు రామకీర్తన రాస్తున్న ఒక చిత్రపటాన్ని ఈరోజు బాబాగారు తాకమని చెప్పారు. మరి ప్రతి ఒక్కరూ కూడా తాకిన క్షణమే లేదా మీ ఇంట్లో ఎక్కడైతే ఈ వీడియో చూస్తున్నారో అక్కడే కాసేపు కూర్చొని మనసులో తలుచుకోండి, హనుమంతుడిని తలుచుకోండి, శ్రీరాముని తలుచుకోండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని కనీసం రోజుకి ఒక్కసారైనా చెప్పుకోండి. బాబాగారు ఇచ్చే ధైర్యం, అలాగే హనుమంతుడు ఇచ్చే అభయం మనకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తూ ఉంటాం. ఆ పనిలో విజయాలు కలగాలని చెప్పుకునే మంత్రం ఇది. అలాగే ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. లేదా ఎక్కడికైనా బయలుదేరే టైంలో, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో, లేదా మీ పిల్లలు జాబ్కి వెళ్ళే టైంలో, లేదా ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో, లేదా ఒక బిడ్డ ప్రసవం జరిగే టైంలో ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. చాలా మంచి జరుగుతుంది. ఆ క్షణం మీరు ఏ పనైతే చేస్తున్నారో అందులో ఖచ్చితంగా నిర్విఘ్నంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు, ఎలాంటి ఆటంకము లేకుండా. మరి ఆ శ్లోకం ఏంటి అంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఈ శ్లోకం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. ప్రతి ఒక్కరూ నోట్ చేసుకొని కనీసం ఒక్కసారి దీపారాధన చేసే సమయంలో ఒక్కసారైనా చెప్పుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నేను చెప్పాను కదా ఏ ఏ సమయాలలో ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి అన్నది. అప్పుడు మీరు ఆ శ్లోకాన్ని చెప్పుకొని లేదా ఒక చిన్న పేపర్లో రాసుకొని మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు. లేదంటే స్క్రీన్ మీద మీ మొబైల్లో ఒక గ్యాలరీలో ఈ శ్లోకాన్ని సేవ్ చేసుకొని పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉండవచ్చు. ఈ విధంగా మీరు నోటెడ్ అయ్యే వరకు కనీసం అప్పుడప్పుడు చూస్తూ నేర్చుకుంటే ఈ శ్లోకం మీ మైండ్లో ఉండిపోద్ది. తర్వాత మీరు ప్రతిరోజు చెప్పుకోవచ్చు. మరి ఈ శ్లోకానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. మీరు ఈ శ్లోకాన్ని ఇంకా చెప్పాలంటే 108 సార్లు కూడా ప్రతి శనివారం, మంగళవారం నాడు పారాయణం కూడా చేసుకోవచ్చు. లేదా హనుమాన్ చాలీసాని పఠించండి, మరీ మంచిది. వీలు కుదిరితే హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ మంత్రాన్ని తీసుకొని జపించడం కానీ చేస్తే చాలా మంచి జరుగుతుందండి. ఆయన అభయం చాలా గొప్పది. ఆయన అండ ఉంటే చాలు, మనం ఎందులోనైనా సక్సెస్ అవ్వవలసిందే. ఇది నా నమ్మకం అండి. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి చూడండి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.